యేసు ప్రభువారు గలిలయ నుండి యోర్దానుకి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్తున్నాడు బాప్తిస్మం తీసుకోవడానికి. యోహానే ఆశ్చర్యపోయాడు, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి కానీ నేను నీకు బాప్తిస్మం ఇవ్వడమేంది, నా దగ్గరికి నువ్వు రావడం ఏంటి అని యోహానే ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు అన్నాడు, నీతి నిమిత్తము ఇలాగూ జరగవలసి ఉన్నది అని చెప్పేసి బాప్తిస్మం ఇవ్వమని అడిగాడు. ఎందుకని యేసు ప్రభు యోహాను దగ్గరికి వెళ్ళాడు? యోహాను అని పిలువబడుతున్న ఈ దైవజనుడు ఒక కృప పొంది ఉన్నాడు. బాప్తిస్మం, అతని పేరే బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పడ్డది. పేరే, ఇంటి పేరు పోయింది, ఫాదర్స్ నేమ్ పోయింది, పేరే బాప్తిస్మం ఇచ్చువాడు అని పడ్డది అతనికి. బాప్తిస్మం ఇచ్చే కృపను యోహాను పొందాడు. ఇప్పుడు యేసు ప్రభువారు యోహాను దాకా ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఆ కృప పొందిన ఆ దైవజనుడికి యేసుక్రీస్తు వారు వెళ్ళి లోబడుతున్నాడు, సబ్మిట్ అవుతున్నాడు. నీకు ఈ కృప ఉంది, నీ దగ్గర ఈ కృప ఉంది, కాబట్టి ఇప్పుడు నేను నీ దగ్గరే బాప్తిస్మం తీసుకోవాలి అని యేసు ప్రభు వారు సైతము ఒక దైవీకమైనటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి దైవజనుడికి లోబడుతున్నాడు. యేసు ప్రభు వారే చేశారు ఆ పని. నిజానికి గలిలీ అనేటువంటి ఆ ప్రాంతం నుంచి యోర్దాన్ అనే ప్రాంతానికి 43 కిలోమీటర్ల ప్రయాణం. యేసు ప్రభు కాలంలో ఏ ట్రాన్స్పోర్టేషన్ లేదు. అలా 43 కిలోమీటర్లు ప్రయాణం చేసి యోహాను వెతుక్కుంటూ యేసు ప్రభు వారు వెళ్తున్నాడు. యేసు ప్రభు వారికి తెలిసిన విషయం, యేసు ప్రభు వారు నమ్మిన విషయం ఏంటంటే, అతనికి కృప ఇవ్వబడింది. ఆ విషయంలో ఆ కృప నా జీవితంలో జరగాలి అని అంటే నేను అతని దగ్గర లోబడాలి అని చెప్పేసి ఆయన గ్రహించాడు, వెళ్ళాడు. ఆ తర్వాత కాలంలో స్టోరీ మారి ఉండొచ్చు. నా జీవితంలో దేవుడు చేయాల్సినని డైరెక్ట్గా చేసేయచ్చు. అసలు మనం అందరం ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే తండ్రి ప్రభు నాయన అంటే సరిపోద్ది. అనేక సందర్భాల్లో నీకు అవసరమైనటువంటి విషయాన్ని నీకు ఇవ్వగలిగే కృప ఒక దైవజనుడు పొంది ఉంటాడు. అతన్ని కలిసిన రోజున, ఆ దైవజనుడు ముందు నువ్వు వెళ్ళి నిలబడ్డ రోజున ఆ కనెక్షన్ ఏం చేస్తుందంటే ఆ దైవికమైన కార్యాలను నువ్వు పొందుకునేటట్టుగా చేస్తుంది. ఇది లోకపరంగా చెప్తాను మీకు అర్థమవడం కోసం. మీ పిల్లోడికి చదువు రావాలి, ఎక్కడికి పంపిస్తారు? టీచర్ దగ్గరికి పంపిస్తారు. మీరే చెప్పొచ్చు కదా, మీకు వస్తుంది కదా చదువు, మీరే చెప్పొచ్చు కదా. ఆ వ్యక్తి కృప పొందాడు ఆ పని చేయడానికి, అందుకని అతని దగ్గర పంపిస్తున్నాను. మీకు ఒక మ్యూజిక్ నేర్చుకోవాలనే తపన ఉంది, అప్పుడు ఏదో ఆన్లైన్లో చూపించి నేర్పించవచ్చు కదా, కానీ మీరు మ్యూజిషియన్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే నేర్పించే కృప అతని దగ్గర ఉంది. కొన్నిసార్లు ఎంత కఠినంగా ఇంట్లో ప్రార్థన చేసినా జరగని కార్యాలు ఇక్కడికి వస్తే జరిగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ కృప పొందిన ఒక దైవజనుడిని దేవుడు నిలబెట్టాడు. కొన్నిసార్లు మనం ఎంత ఎదురు చూసినా, కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా జరగని విషయాలు ఒక దైవజనుడి కలయికతో జరిగిపోతాయి. ఎందుకంటే అతను కృప పొందిన దైవజనుడు, ఆ విషయంలో ఆ వరమును పొందిన దైవజనుడు అతను.